ఇంకో సబ్జెక్ట్ లేకపోదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిజంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఆంధ్రుల హక్కు అని ఏ రకంగా ఈ ప్లాంట్ వచ్చింది, ఆ తర్వాత ఏ ప్లాంట్ ఈ రకంగా ఆంధ్రుల హక్కుగా ఆంధ్రుల మనోభావాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ప్లాంట్ ఏదైతే కమిషన్ అయిందో, నిజంగా వీళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా 5 ఏళ్ల పీరియడ్లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో. మా 5 సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా, ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా, వినండి ఒకసారి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు, ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడని ఒక్కసారి వినండి. నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటూ ఉంటాం కదా, విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. కానీ మా ప్లే చేయమ్మా. ఏదిమా మళ్ళా మొదటి నుంచి ప్లే చేయి. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా, మీ లక్ష్య స్థానంలో నేను భాగస్వామ్యంగా మీకు న్యాయం జరిగే చివరి వరకు మీకు అండగా ఉంటాను. నేను అడుగుతున్నా, విశాఖపట్నం ఆత్మనమితి మీరు ఉపేక్షిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఉంటాం, సగం శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కనేది మన ఆత్మ, విశాఖ ఉక్కు కాలేదా. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా, పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తారా? మీరు అందుకే చెప్పాలి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది, ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రేపు రాబోయే రోజు ప్రాఫిట్ లో ఉంటుంది. అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు, వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తుపోయి లోపలేస్తే ఇంక ఇంట్లో డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నాడు? నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం, కలిసి పోరాడుతాం, కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు. కార్మికులందరితో కూడా చెప్పించాడు, ఈయన చెప్పడము వాళ్ళందరితో చెప్పించడము.
బాగుంది. ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవ్వాలా? ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా? ఊరికే జీతాలు ఇస్తారా? పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళది వస్తూ ఉంది, వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు. పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంటున్నా. అది ఇప్పుడు ఆశ్చర్యం ఏం తెలుసా? ఇక నిజంగా కొన్ని విషయాలు